ఈ బైబిల్ క్లాస్ లో విద్యని అభ్యసిస్తున్నటువంటి స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. అలాగే నా తోటి సేవకులైనటువంటి మీ అందరికి కూడా నేను వందనములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా మహోన్నతుడైన తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చాలా దినముల తర్వాత నన్ను పిలిచి ఈ బైబిల్ క్లాసులలో వాక్యం అందించాలని అవకాశము నాకు కల్పించిన సహోదరులు ఆంతోటి ప్రకాష్ బ్రదర్కి హృదయపూర్వకంగా నేను ఖమ్మంలో ఉన్నటువంటి వెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి మరి వందనములు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రత్యేకంగా నేను స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని గ్రంథముల నుంచి కొన్ని విషయాలు నేను వారికి అందిస్తూ ఉంటున్నాను. వారికి అందించటకు ముందు ఒక 2 లేఖనాలు మనము చదువుకుందాము. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి మనము వెళ్దామండి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్ ఓపెన్ చేసి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము నేను 15వ వచనాన్ని చదువుతున్నాను. 3:15 నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. అద్భుతమైనటువంటి వచన భాగాన్ని మనము గ్రంథములో నుంచి చదువుకున్నాం. ఇక్కడ పేతురు గారు సంఘంలో ఉన్నటువంటి యవనస్తులకి మరి తెలియజేస్తున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు. హేతు అంటే ప్రశ్న, క్వశ్చన్ ఎవడన్నా మిమ్మల్ని చేస్తాడు అనుకో, అడుగు ప్రతి వానికి. అలా ఆఫ్ క్వార్టర్ కాదు, నాకు తెలవదు ఒక్కడికే చెప్తా, మీ సంగతి మా సారు చూసుకుంటాడు, మా డైరెక్టర్ చూసుకుంటాడు, మా ప్రీచర్ చూసుకుంటాడు అనొద్దు. ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ 24 hours సిద్ధంగా ఉండాలి. దేవుడి పిల్లలుగా పిలువబడుతున్న మనము, బైబిల్ క్లాసులో జ్ఞానాన్ని నేర్చుకుంటున్న మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఏ విషయాలు అంటే, మిమ్మల్ని ఎవడైనా హేతు అడుగుతుందంటే ఒక టాపిక్ మీద, ఒక బైబిల్ గురించే కానీ, దైవత్వాన్ని గురించే కానీ, సంఘాన్ని గురించే కానీ, దేవుని అనాదికాల సంకల్పాన్ని గురించే కానీ, ఒకవేళ మిమ్మల్ని అడిగిండి అనుకోండి, మీరు తరిపిదైపోయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చెప్పటానికి సిద్ధంగా ఉండాలి, కానీ ఎత్తేయకూడదని చెప్తున్నాడు ఇక్కడ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అలాగే 2వ అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నాడో అదే పేతురు గారు చూద్దాం. ఎందుకు చెప్తున్నానంటే 2:15 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 ఏలయనగా మీరెట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడుతున్నారు కొందరు, గ్రంథములో జ్ఞానము తెలియక. ఎందుకు మీకు చెప్పాను ఈ విషయాలు అని అంటే, అజ్ఞానంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోరులు మీరు మోయించాలి. పనిలాగా కాదు మీరు బైబిల్ స్కూళ్ళలో తరిపిదని అయ్యేది. ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేసి, స్టైపెండ్ ఇచ్చి, మీకు అన్ని ఫెసిలిటీస్ని కల్పించి జ్ఞానం ఎందుకు అందిస్తాడంటే, బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు నిన్ను నోరు మోయించడం కొరకు కాదు, మనమే ఏం చేయాలంటే వాళ్ళ నోరులు మోయించాలి. హేతు అడుగుతున్నారు, ప్రశ్నలు, రకరకాల సిచ్యువేషన్స్ బయట ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ప్రజల మధ్యలో ఉన్నాయి. నేను ట్రైనింగ్ అయ్యాను చక్కని బైబిల్ స్కూల్లో అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి కాలు రగదోసుకొని తిరగటం కాదు. అజ్ఞానంగా మాట్లాడే వారందరూ వాళ్ళ నోరు ముయించాలంటే జ్ఞానం కలిగి
నోరును మోయించాలి. 2 + 2 = 4 లెక్క వానికి చెప్పాలి. అప్పుడు నిన్ను బట్టి దేవుని నామము ప్రజల మధ్యలో, అజ్ఞానుల మధ్యలో ఏమైందండి? ఘనత, మహిమ, ప్రభావాలు చెందుతాయి దేవుడి యొక్క నామం. కాబట్టి ప్రియులారా, తర్ఫీదు పొంది వెళ్ళటమే కాదు, ఎదుర్కొనటానికి, ప్రజల్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. లోకంలో ఉన్న కొద్దిమంది సాతాను యొక్క ఏజెంట్లు, కాబట్టి వారు ఏ ట్రాక్లో వచ్చినా సిద్ధంగా సమాధానము చెప్పటానికి మనమందరం కూడా రెడీగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓకే, మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి. సమాధానం చెప్పాలంటే ఏం చెయ్యాలి, ఎలా ప్రవర్తిస్తే సిద్ధస్థులవుతాము ఎదుర్కోవటానికి అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచించాలి. ఎందుకు నేను ఇంట్రడక్షన్గా చెప్పి మెయిన్ టాపిక్లోకి వస్తున్నానంటే, అది చెప్పకపోతే మీకు ఇది అర్థం కాదు, ఎస్పెషలీ స్టూడెంట్స్కి. కాబట్టి నేను ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సంగతులు బహు జాగ్రత్తగా మీరు వింటేనే, బహు జాగ్రత్తగా గ్రహిస్తేనే బయట ఉన్నటువంటి వారిని ఎదుర్కోవడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇంట్రడక్షన్ చెప్పి ఇందులోకి వస్తున్నా. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటిది అని నేను ఆలోచిస్తే, వాళ్ళని ఎదుర్కోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఎలా నువ్వు చదవాలి? సేవకులు, టీచర్స్, బైబిల్ టీచర్స్ వాక్యము అందిస్తున్నప్పుడు తరగతిలో కూర్చొని ఎలా చదవాలి, ఎలా చదివితే టీచర్లు అందించేది నీకు అర్థమైద్ది అన్న సంగతి ఆలోచించాలి. దాని మీద నీకు పట్టు ఉండాలి. ఎలా చదివితే ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి జ్ఞానం, లేదు 66 గ్రంథాల్లో ఉన్నటువంటి మహోన్నతుని సంగతులు ఈజీగా నువ్వు అర్థం చేసుకోగలవు అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించాలి. ఓకే, ఈ యొక్క బేసికల్ థింగ్స్ నీకు అర్థం కాకపోతే, ఈ రీతిలో నువ్వు బైబిల్ని చదవకపోతే, ఈ రీతిగా బైబిల్ నువ్వు గ్రహించకపోతే, మనము దేవుని నామాన్ని స్పైల్ చేసినటువంటి వ్యక్తులు మనం అవుతాం. దేవుడి నామాన్ని ఘనత రావాలంటే బైబిల్ని ఓపెన్ చేసి నువ్వు ఎలా చదవాలి, ఎలా చదివితే ముందుకెళ్తావు. నేను ఒక 3 విషయాలు చెబుతాను. ఓకే, స్పీడ్గా అందిస్తాను. నేను ఇంట్రడక్షన్ స్పీడ్గా చెప్పాను. జ్ఞానం కలిగినటువంటి స్టూడెంట్స్కి లెంత్ ఎక్కువ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. కొంత ఇంటిస్తే వాడు దాన్ని ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. కాబట్టి 3 విషయాలు నేను స్పీడ్గా అందించడానికి ప్రయత్నం చేస్తున్నా. జాగ్రత్తగా వింటూ మీరు నోట్బుక్లో రికార్డ్ చేసుకోండి. ఓకే, దేవుడి జ్ఞానము చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలంటే ప్రాథమికంగా మనం ఏం చేయాలి, ఎలా చదవాలి బైబిల్ని? అయితే ఇక్కడ గ్రంథములో ఏం చెప్పబడ్డది అనేటువంటి సంగతిని మనము చూద్దాం. ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేసి చూడండి. కీర్తనకారుడు గ్రంథాన్ని రాస్తూ అనేకమైన సంగతులు చెప్పి ఏం చెబుతున్నాడు అని మనం ఆలోచిస్తే, కీర్తన గ్రంథము 119లోకి దయచేసి మనం అందరం కూడా వెళుదాం. కీర్తన 119లో ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ని అక్కడ రచయిత తెలియచేస్తున్నాడు. ఏంటది అని ఆలోచిస్తా. 119:18 నేను చదువుతున్నాను. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూచున్నట్లు మహోన్నతుడా నా కన్న తండ్రి, నువ్వేం చేయాలి తెలుసా? నా కన్నులు ఫస్ట్ నువ్వు తెరవాల తండ్రి. డిడ్ యు క్యాచ్ దిస్ పాయింట్? మీకు అర్థమైందా? బైబిల్ని ఓపెన్ చేసి ఎట్లా పడితే అట్లా నువ్వు చదివితే అందులో రాయబడ్డ సంగతులు అర్థం కావు. నీ కళ్ళతోటి నువ్వు చదివితే అర్థం కావు. ఇక్కడ ఏమంటానంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు. నీ ధర్మశాస్త్రములో లేదు, నీ తోరాలో నువ్వు అద్భుతమైనటువంటి సంగతులు లిఖించావు నాయనా. చదవటానికైతే చదువుతున్నా, మీరు నాకు పెట్టిన కళ్ళతోటి కానీ నాకు డెప్త్ అర్థం కావట్లే.
నాకు నీ గ్రంథములో సంగతులు డెప్త్గా నాకు అర్థం కావాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? నా కన్నులు తెరువు తండ్రి అని అంటున్నాడు. ఏం గ్రహించాం ఇక్కడ మనము? స్టూడెంట్స్ జాగ్రత్తగా మీరు వినాలి. మీకు డౌట్ రావచ్చు, మా కళ్ళతోటే మేము చదువుతున్నాం కదా, మళ్ళీ కళ్ళు తెరవటం ఏంటిది, మూసుకొని చదువుతున్నామా మీరు అనొచ్చు. అర్థమైతుందా? మహోన్నతుడైన దేవుడు మానవులకి తన గ్రంథాన్ని చదవటానికి కన్నులు ఇచ్చాడు. ఎట్ ద సేమ్ టైము ఇంకొక కన్నులు కూడా ఇచ్చాడు. ఏంటి కన్నులు? మనోనేత్రాలు. ఎక్కడున్నాయి అవి ఆ మనోనేత్రాలు అని మనం ఆలోచిస్తే, ఈ సమయంలో మనము కొరింథీయులకు పౌలు గారు పత్రిక రాస్తూ ఏం చెబుతున్నాడు మనం ఒకసారి అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనము చూసుకున్నాం. 4వ అధ్యాయము 4వ వచనము, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుసు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రిడ్డితనాన్ని కలగజేసింది. మనోనేత్రములకు గ్రిడ్డితనము కలగజేసింది. దేవుని పిల్లలారా, దేవుడు మనకి నేత్రాలు ఇచ్చాడు, మనోనేత్రాలు ఇచ్చాడు. దేవుని జ్ఞానము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని టీచర్స్ బైబిల్ స్కూళ్ళలో బోధిస్తున్నప్పుడు శరీర సంబంధమైన నేత్రాలు ఓపెన్ చేసి చదివితే అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే లోపల తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మ గనక ఆత్మ సంబంధమైన నేత్రాలు పెట్టాడు కాబట్టి ఆ నేత్రాలు ఓపెన్ చేసి చదివితేనే ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు అర్థమైతే. మనకు అర్థం కావట్లేదంటే ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతానుగాడు లోపల ఉన్న కళ్ళని ఏం చేసిండు? క్లోజ్ చేసి పడేసిండు. కనుక డెప్త్ గ్రహించలేకపోతున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ గ్రహించాలని, ఇన్క్లూడింగ్ ప్రీచర్స్ అయినటువంటి మనం కూడా గ్రహించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియచేస్తూ ఉంటున్నాను. కాబట్టి బయట ఉన్నటువంటి వ్యక్తులకి ప్రశ్న వేసే ప్రతి ఒక్క వ్యక్తికి సాత్వికంతో సమాధానం మనం చెప్పాలంటే గ్రంథం మీద పట్టు ఉండాలి. గ్రంథాన్ని ఓపెన్ చేసి చదివేటప్పుడు ఈ కళ్ళతో ఓపెన్ చేసి చదివితే మనకు అర్థం కాదు. మనోనేత్రాలు ఓపెన్ చేసి చదివినప్పుడు గ్రంథం మీద మనకి పట్టు ఉంటది. బాబు, గ్రంథం మీద పట్టు ఉంటది. ఎప్పుడైతే గ్రంథం మీద మనకి పట్టు ఉంటుందో అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోరులు ముయించవచ్చు. మూర్ఖంగా ఎవడైతే మాట్లాడతాడో వాడిని మనము స్విచ్ ఆఫ్ చేయొచ్చు, మన భాషలో చెప్పాలంటే. కాబట్టి బైబిల్ని పట్టుకోవటం కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బాప్తిజం తీసుకున్న కానీ నువ్వు పట్టుకుంటున్నాం బైబిల్, చర్చికి వస్తున్నాం, బైబిల్ తరగతులకు వస్తున్నావు, నేను కాదంటలే. అయితే నీకు పట్టుకున్నదంటే ఎంత పట్టుంది? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎహెజ్కేలు గ్రంథం దేని గురించి చెప్తాను చెప్పు అంటే చెప్పాలి. ప్రకటన గ్రంథం దేని గురించి చెప్తుంది చెప్పు అంటే చెప్పాలి. టోటల్ బైబిల్ యొక్క సారం ఏంటి చెప్పు అనగానే చెప్పాలి. ఎప్పుడు? రాత్రి 3 గంటలప్పుడు అడిగిన కూడా చెప్పాలి. నాకు తెలవదులే, రేపు స్టడీ చేసి చెప్తాను. ఈ కథలొద్దు, సిద్ధముగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే బైబిల్ మీద పట్టు ఉండాలి. బైబిల్ మీద పట్టు ఉండాలంటే బాబు వినండి జాగ్రత్తగా, మనోనేత్రాలు వెలిగించుకుని గ్రంథాన్ని చదివినప్పుడు ప్రియులరా ఈ అద్భుతమైనటువంటి సంగతులు తెలుస్తాయి. కాబట్టి బైబిల్ను నువ్వు ఓపెన్ చేసి చదివేటప్పుడు తండ్రికి ప్రార్థన చేసి, తండ్రి అయిన దేవా, బైబిల్ తరగతికి వచ్చాను, టీచర్స్ బోధ చేస్తున్నారు, మీ కృప నాకు కావాలి, మీకు ప్రార్థన చేసి నేను చదువుతున్నాను, నా మనోనేత్రాలు వెలిగించండి అని తండ్రికి ప్రార్థన చేసి గ్రంథాన్ని పఠిస్తూ అభ్యసించు. మహోన్నతుడైన దేవుడు కృప అద్భుతంగా మీకు అనుగ్రహిస్తాడు. ఒక టీచర్స్కే కాదు, ప్రతి ఒక్క విశ్వాసకి, సంఘంలో ఉన్న ఎల్డర్స్కి, ప్రీచర్స్కి, డీకెన్స్కి, మొదటి శతాబ్దంలో ఉన్న మరి ఏమంటారు అపోస్తలులకి, వాళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అఫ్కోర్స్ ఇప్పుడు అపోస్తలు లేరు,
ప్రవక్తలు లేరు. ఇప్పుడున్నటువంటి వారికి అందరు కూడా వర్తిస్తారు. కాబట్టి అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోర్లు మూయించాలంటే ప్రార్థనతో గ్రంథాన్ని ఓపెన్ చేసి మనోనేత్రాలను మనం వెలిగించుకొని చదువుకుంటూ మనం ముందుకెళ్తే గ్రంథం మీద మనకి పట్టుంటుంది. ఇట్ ఈస్ నెంబర్ 1. ఓకే, ప్రార్థనతో మనము గ్రంథాన్ని చదవాలి. ఇక రెండో విషయాన్ని మీకు నేను అందిస్తున్నాను. జాగ్రత్తగా వింటూ విశ్లేషించాలని, ప్రతి ఒక్కరు రికార్డ్ చేసుకోవాలని తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఈ సబ్జెక్ట్ అంతా కూడా మళ్ళీ నా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నా. ఇంకా ఇప్పుడు చెప్తున్నప్పుడు అర్థం కాకపోతే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్స్ అందరికి వస్తుంది. మళ్ళీ మీరు ఒకటి కాకపోతే 2-3 సార్లు వినండి. ఒక కన్క్లూషన్కి రావాలని కోరుతున్నాను. ఈ సబ్జెక్ట్ అంతా కూడా తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఓకే, రైట్. రెండోది ఏంటిది అని మనం ఆలోచిస్తే, మరి బైబిల్ తరగతిలో విద్యని అభ్యసిస్తున్నటువంటి మనము దేవుడి యొక్క జ్ఞానమును పరిశీలనతో చదువుకోవాలి. ఎలా చదవాలండి? టీచర్స్ ఇక్కడికి వచ్చేసి ఈ బైబిల్ క్లాసులో వాక్యం అందిస్తున్నప్పుడు వారికి ఒక ప్లాన్ ఉంటుంది. ప్లాన్తో ఒక టాపిక్ని బేస్ చేసుకొని వారు టీచ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే స్టూడెంట్స్ అయిన మనము పరిశీలనతో చదువుకోవాలి. అంతేగాని జాగ్రత్తగా వింటూ చెప్పిన రెఫరెన్స్ ఉందా లేదా అట్ట చూసుకుంటే వెళ్ళటంగా పరిశీలనతో చదువుకోవాలి. ఓకేనా? పరిశీలనతో చదువుకోవడం అంటే దేవుని యొక్క గ్రంథమును. అందుకొరకే బైబిల్ ఓపెన్ చేసి చూడండి. యెషయా గ్రంథము 36వ అధ్యాయాన్ని అందరూ తీయాలండి ఈ సమయంలో. దయచేసి ప్రతి రెఫరెన్స్ చాలా విలువతో కూడుకున్నది. కాబట్టి సద్వినియోగం చేసుకున్నవాడు ధన్యుడని చెప్పేసి గ్రంథం సెలవిస్తుంది. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మీరందరూ మనమందరము కూడా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కూడా వినాలన్నది స్టూడెంట్ పట్ల, మానవుల పట్ల దేవుడికున్న అనాది కాల సంకల్పం. సో ఇక్కడ దేవుడు పెద్ద ప్రవక్తలలో ఒక పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గారు ద్వారా 34:16లో ఏమంటాడో చదువుతున్న మీరు చూడండి. యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకొనుడి. ఉందా లేదా అండి? యెహోవా గ్రంథం ఎవరిది? మనం యెషయా గ్రంథం అని స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాం. గ్రంథము యెషయాదా? పోనీ గ్రంథం ఇర్మియాదా? పోనీ గ్రంథం మలాకిదా? పోనీ గ్రంథం యెహెజ్కేలుదా? గ్రంథము ఏ నరుడిది కాదు. వాళ్ళు ఓన్లీ రచయితలు మాత్రమే, గ్రంథకర్తలు కాదు. గ్రంథం యొక్క కర్త తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు ద్వారా రాయించాడు. ప్రవక్తల ద్వారా, చిన్న ప్రవక్తల ద్వారా, పెద్ద ప్రవక్తల ద్వారా, ఏమండి సిచ్యువేషన్ బట్టి మనుషుల ద్వారా రాపించాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే యెహోవా గ్రంథము అన్నాడు. గ్రంథము ఎవడికి కూడా చెందటానికి వీలు లేదు. కాబట్టి యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకొనుడి. ఎలా చదువుతున్నాం మనం బైబిల్ తరగతిలో, సంఘాలలో వాక్యం బోధిస్తున్నప్పుడు సేవకులు, టీచర్లు పరిశీలనతో చదువుతున్నామండి? ఎట చదువుతున్నామండి? అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ 2వ కొరింథీ 10వ అధ్యాయము 7లో ఏం చెప్పాడు? మీరు సంగతులను పైనే చూచుచున్నారు. చాలండి. సంగతులను మీరు పైన చదువుతున్నారు. ఏమండి, పైన చదివితే మహోన్నతుని యొక్క సంగతులు, డెప్తైన సంగతులు అర్థమవుతాయా? పైన చదువుతారు. ప్లెయిన్గా టెక్స్ట్ బుక్ లెక్క చదివితే అర్థమవుతాయా అండి? 1000 సార్లు చదువు, నీకు అర్థం కాదు. నేను 100 సార్లు చదివానండి, 1000 సార్లు చదివానండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. నువ్వు 100 సార్లు చదివితే ఏంటి, 1000 సార్లు చదివితే ఏంటి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం యొక్క డెప్త్ ఇన్ఫర్మేషన్ చెప్పు, తెలవదు అంటాడు. ఇర్మియా గ్రంథపు కాన్సెప్ట్ చెప్పు అంటే తెలియదు అంటాడు. బైబిల్లో ఉన్న కావ్య గ్రంథాలు ఏంటి టకిమని చెప్పు, అడుగు. బైబిల్లో ఉన్న కావ్య గ్రంథాలు ఏంటి చెప్పండి మీరు.
టైకిమని చెప్పగలరా? బైబిల్లో ఉన్న కావ్య గ్రంథాలు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, ప్రసంగ గ్రంథము, సామెతల గ్రంథం, పరమగీతము ఎన్ని ఉన్నాయండి? టకిటకడకి చెప్పాలి. యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీత టకిమని చెప్పాలి. తెలియదండి. చరిత్ర ఉంది, సువార్తలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అడగగానే, బయట కూడా అడగగానే చెప్పాలంటే గ్రంథం మీద నీకు ఎంత పట్టు ఉండాలి. పట్టు ఉండాలంటే పైపైన చదివితే అర్థమైద్దా? మళ్ళీ ఏమంటారు, మా 30 years ఇండస్ట్రీ బాప్టిజం తీసుకొని అంటారా అనరా అండి? ఎవరికి కావాలి నీ 30 years ఇండస్ట్రీ, నీ 40 years ఇండస్ట్రీ? చెప్పుకో, అంతవరకే. నథింగ్. నువ్వు దేవుడు ముందు దేనికి పనికిరావు నిలబడితే. కాబట్టి ప్రియులారా, గ్రంథం పట్టుకోవటం కాదు, పట్టుకున్న దాంట్లో నీకున్న పట్టంత. పోనీ పట్టుకున్నోడు చెప్పుతంటే ఏమైనా అర్థం చేసుకుంటానరా, అవన్నీ అపార్థం చేసుకుంటానరా? ఎల్లెల్లవయ్యా చెప్పినోళ్ళవయ్యా ఇట్లే అంటాను. వాళ్ళు ఎరగరు, ఎదిగటోని ఎరగనియ్యరు. ఒక సామెత ఉంది, ఇప్పుడు చెప్పకూడదులే. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఉండాలండి. ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తనని బట్టి రిజల్ట్ కూడా ఉంటుందండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుడు పని జరిగించాలి. సమయమందు అసమయమందు ఇవన్నీ చెయ్యాలంటే యెహోవా గ్రంథాన్ని మనం ఏం చేయాలండి? పరిశీలనతో చదువుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు. పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సెట్ తీసుకునేటప్పుడు పరిశీలిస్తావు, ఒక పాయింట్ తీసుకునేటప్పుడు పరిశీలిస్తావు, ఒక సబ్బు కొనేటప్పుడు, కూరగాయలు కొనేటప్పుడు, బియ్యం కొనేటప్పుడు స్టీమ్ బియ్యమా సాంబా అని ఆలోచిస్తావు కదా. బయటి వాటి మీద మంచి పట్టుండి పరిశీలించి చేస్తావు కదా. మరి గ్రంథం విషయంలో పరిశీలన ఉండాలా వద్దా? ఉండాలి. దేవుని పిల్లల యొక్క లక్షణం పరిశీలనతో చదువుకుంటేనే. పరిశీలించుకుంటూ చదువుకుంటూ నీ మనోనేత్రాలు వెలిగించుకుంటూ చదువుకుంటే గ్రంథం మీద నీకు అద్భుతమైన రీతిలో పట్టుంటుంది. ఒక స్టూడెంట్స్కే కాదు, దేవుడు సేవ చేస్తున్న ప్రతి సేవకుడు కూడా ఈ గ్రిప్ ఉండాలి. బైబిల్లో ఎజ్రా శాస్త్రి ఉన్నాడు. ఉన్నాడా లేడా? అన్నాడు. ఎజ్రా శాస్త్రి ఏం చేశాడు చూద్దాం. ఎజ్రా గ్రంథంలోనికి మనం వెళ్దాము. దయచేసి అందరూ తీయాలి. ఎజ్రా గ్రంథము దేవుని పిల్లలారా, పేజీ నంబరు 400 బహుశా అక్కడ ఉంటుంది. ఎజ్రా గ్రంథాన్ని తీయండి అండి. 404. ఎజ్రా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంది. ఏంటి? 7వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నా చూడండి. ఎజ్రా 7:10. ఎజ్రా శాస్త్రి ఏం చేసిండు? ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకును దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాడు, కంకణం కట్టుకున్నాడు. ఎజ్రా ఎవరు ఈయన? ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనం. ఈ ఎజ్రా ఎవరు అనుకుంటారంటే, ఎజ్రా 7వ అధ్యాయము 6. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమును నందు ప్రావీణ్యత గల శాస్త్రి. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. ఆర్డినరీ సర్వెంట్ ఆఫ్ గాడ్ కాదండి. ఎజ్రా ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి. యెహోవా ధర్మశాస్త్రం విషయంలో పట్టున్నటువంటి వ్యక్తి అట. ప్రావీణ్యత అంటే ఎంత గ్రిప్పు సంపాదించిండో అర్థం చేసుకోండి.
మనకుందండి యెహోవా గ్రంథం మీద ప్రావీణ్యత, పట్టు ఉందా అండి? అసలు క్రొత్త నిబంధన మీద కూడా లేదు. సంఘం మీద ఉందా పట్టు? గట్టోడు తగిలింది అనుకో, క్రీస్తు సంఘాన్ని కూడా డినామినేషన్ అంటావు నువ్వు. క్రీస్తు సంఘాన్ని కూడా డినామినేషన్ అని వాళ్ళ దగ్గర ఒప్పుకోవాల్సి వస్తుంది. నీకు పట్టుంటే నీదొక మత శాఖరాన్ని వాడిని ఓడిస్తావు. పట్టు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ప్రావీణ్యత సంపాదించాల జ్ఞానములో. సామెతల గ్రంథంలో అంటాడు, జ్ఞానమును నువ్వు వృద్ధి చేసిన ఎడల జ్ఞానం మర్చిపోయిద్దా? మరి నీకే కృతజ్ఞత ఉంటుంది కదా ఎవడన్నా సహాయం చేసినప్పుడు. అయ్యో సహాయం చేసిన బ్రదర్ అని వాడు నీకు సహాయం చేస్తాడు కదా, మర్చిపోడు కదా. మరి జ్ఞానాన్ని నువ్వు వృద్ధి చేస్తే జ్ఞానం మర్చిపోయిద్దా? జ్ఞానము నిన్ను లేపుతుంది అని అంటాడు సొలొమోను. జ్ఞానాన్ని నువ్వు వృద్ధి చేస్తే జ్ఞానము నిన్ను పైకి లేపిద్దాట, కొండల కంటే ఎత్తుగా నిన్ను లేపిద్దాట. ఈరోజు మనం లేపబడకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందంటే, అధ్యక్ష లేపుతున్నావా జ్ఞానము? చాప కింద చుట్టి పెట్టినవా తలగడ లెక్క? దేవుడి జ్ఞానం విషయంలో ఎంత పిచ్చోలని తెలుసా? మేము టైం వేస్ట్ చేయం. వీ డోంట్ వాంట్ వేస్ట్ అవర్ టైం. మేము ఎచ్చులక చెప్పటలే, వాస్తవాలే. ఆనందరావు గారు సర్వలోకానికి వెళ్తారండి. ఎప్పుడు ఫోన్ చేసిన ఏడనో బ్రదర్ అంటే అక్కడ ఇక్కడ 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 ఎక్కడ దేవుడి పనులనే. కాబట్టి ప్రావీణ్యత సంపాదించాలి. పెయింటర్ మేస్టర్స్ అంటారు, సుతార్ మేస్టర్లు అంటారు, వర్కర్స్ అంటారు. అందులో నేను ఒక్కడిగా ఉండాలనుకోవద్దు. అందులో ఒక స్పెషాలిటీ కలిగి ఉండాలనుకుంటాడు ఎవరన్నా. డాక్టర్లలో నేను ఒక డాక్టర్గా ఉండాలని ఎవడు అనుకోడు. నాకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి, స్పెషల్ ఉండాలి. స్పెషల్ డాక్టర్ కోసం ప్రయత్నాలు చేస్తారు. నీకు అర్థమవుతున్న పాయింట్ ఇక్కడ? ఎంత డీప్గా ఎవడు చెప్పడు. స్పెషలైజేషన్ కొరకు ప్రయత్నాలు చేస్తాడు ప్రతి ఒక్కరు. దేవుడి పిల్లలను కూడా నేను సేవకునే, నేను రూపనర సేవకునే, నేను 3rd క్లాసుల సేవకునే, 4th లెక్క ఇట్లా ఉండకూడదు. వెళ్ళాలి. ప్రకాష్ బ్రదరు మాతో కలిసి పనిచేస్తున్నాడు 95 నుంచి, తెలుసా? ఎంతో కష్టపడుతున్నాడు. దేవుడు పని అంటే మక్కువ. చిన్నలను గౌరవిస్తాడు, పెద్దల్ని గౌరవిస్తాడు, ఎవరిని తృణీకరించాడు. మీరు చూడండి, ఫ్యూచర్లో దేవుడు ఆయన ఏ పొజిషన్లో వస్తారో మీరే చూస్తారు. నేను ఓపెన్గా చెప్తున్నాను. జ్ఞానమును నువ్వు వృద్ధి చేసిన ఎడల ఎట్ట చేసుకుంటావో చేసుకో. క్లాసులు పెట్టి చేసుకుంటావా? సంఘంలో వాక్యం చెప్పి డెవలప్ చేస్తావా? ట్రాకుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తావా? వీధులు తిరిగి డెవలప్ చేస్తావా? సోషల్ మీడియాలో చేస్తావా? ఫేస్బుక్ ద్వారా చేస్తావా? యూట్యూబ్ ద్వారా చేస్తావా? దట్స్ అప్ టు యూ. టోటల్గా జ్ఞానాన్ని హైలైట్ చేయాలి. నువ్వు సత్యాన్ని సర్వలోకానికి స్ప్రెడ్ చేయాలి, అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్, అకార్డింగ్ టు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ. అప్పుడు దేవుడు నిన్ను డెవలప్ చేయడానికి ట్రై చేస్తాడు. మనదే తపేల బోర్లేసేస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి పిల్లరా, ఎజ్రా ఎన్ని గ్రహించి ఏం చేసిండండి? ధర్మశాస్త్రం మీద ప్రావీణ్యత సంపాదించి ఏం చేసిండో తెలుసా? నేనే కాదు పరిశీలించి చదువుకోవటం కాదు. నేనేం చేస్తా? పరిశీలించి చదువుకునే స్టూడెంట్స్ని ఏర్పాటు చేసుకుంటా. ఎవరిని పడితే వాళ్ళని స్క్రాప్ను కాదు ఎత్తుక్కునేది. నేను నా టైపే నేను చెప్పుతున్నప్పుడు పరిశీలించి చదువుకునే స్టూడెంట్స్ నాకు కావాలని సెర్చ్ చేసి వాళ్ళని గ్యాదర్ చేసి వాక్యాన్ని బోధించండి. అది కాన్సెప్ట్. అర్థమైందా మీకు? ఎవరికి పడితే వారికి చెప్పాలి పిలిచిందని. ఏడుంది ఈ విషయము? 7వ అధ్యాయము
10లో ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును. అది కాన్సెప్ట్. ఎవరిని పడితే వాళ్ళని పిలుచుకోలే. చెప్పింది పరిశీలనతో చదువుకుంటారా, చదువుకోరా. నా టైపే నా పిల్లలు కూడా ఉండాలి. నా జీన్స్, నా ఆత్మ సంబంధమైన DNA నా పిల్లల్లో కూడా ఉండాలి. పైన చదవద్దు. నేను చెప్తున్నప్పుడు పరిశీలనతో చదువుకునే వారే నాకు కావాలి. సెలెక్ట్ చేసుకుని ప్రియులారా, దేవుడి యొక్క జ్ఞానమును ఎజ్రా గారు అందించారు. కనుకరికి నూతన నిబంధన గ్రంథములో బెరయ పట్టణస్తులు ఏం చేశారండి? ఏం బ్రదర్? అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 11లో ఏం చేశారు? పౌలుయో శీలయో చెప్పిన సంగతులు అసలు అలాగా ఉన్నవో లేవని ప్రతి దినము, మనకు ఆదివారము 1 గంటన్నరకే దిక్కులేదు, అంతేగా? ఆదివారం 1 గంటన్నరకే దిక్కులేదు సేవకుడు వాక్యం అందిస్తే పరిశీలిద్దామని. కానీ వాళ్ళు ఏం చేశారట? బెరయాలో ఉన్నటువంటి సమాజం, పౌలంతటి వాడు శీలంతటి వాడు, వీళ్ళు తిమింగలాలు ఇద్దరు. తిమింగలాలు చెప్పుతుంటేనే పౌలు అయితే ఏంది, శీల అయితే మాకేంది, తప్పు చెప్పరని ఏమైనా ఉందా? వాళ్ళు తప్పు చెప్తే జాగ్రత్తగా వినుకుంటా మేము వెళ్ళాలా? వినొద్దు. పౌలు చెప్పిన సంగతులు, శీలా చెప్పిన సంగతులు అలాగా ఉన్నవు అని బైబిల్ని ఓపెన్ చేసి ప్రార్థనతో మనోనేత్రాలు వెలిగించుకొని పరిశీలనతో చదువుకున్నారు. బెరియా సంఘస్థులను ఇక్కడికి దేవుడు వీరిని గనులు అన్నాడు. ఏదో డబ్బు ఉంటే బంగారం వజ్ర వైడూరులు ఉంటే కాదు, జ్ఞానం విషయంలో గనులు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ వేలో గనుక మనం ముందుకెళ్తే అజ్ఞానంగా మాట్లాడతాడా వాడు, విజ్ఞానంగా మాట్లాడతాడా, ఎట్ట మాట్లాడినా సరే బైబిల్ తప్పని వాడు మాట్లాడుతూ ఉంటే వాడిని ఎదిరించడానికి శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు ఎదురుస్తూ ఉంటే నా కొడుకుని నేను అన్నందుకు ఈరోజు పరలోకంలో పండగ చేసుకుంటున్నారా నేనని దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. తిని పండుకుంటూ గురకలు కొట్టుకుంటూ వాడు ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చెప్పినావు అనుకో, అడ్డంగా దేవుణ్ణి నువ్వు కాదు బుక్ చేసుకునేది, దేవుణ్ణి బుక్ చేస్తున్నట్టు లెక్క. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. సేవకుడు దగ్గర అద్భుతమైన జ్ఞానం ఉండాల ప్రియులారా. ఏదో వస్తున్నాం అంటే వస్తున్నాం, నేర్చుకున్నాం అంటే నేర్చుకున్నాం, పోతున్నాం అంటే పోతున్నాం, ఎంతో కొంత ఎత్తనర్లే కాదు. కష్టపడి మీకు నేర్పే సేవకుడికి ఫలితం దక్కాలి, రివార్డు దొరకాలి. దేవుడు సమక్షంలో జ్ఞానం నేర్చుకునేటువంటి మీకు కూడా రివార్డు దొరకాలి. ప్రయాసం వ్యర్థం కాకూడదు. ఇరువురిది కూడా ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాకూడదని తోటి సహోదరుడిగా మీ ముందు నిలబడి ఈ బైబిల్ క్లాసులో అద్భుతమైన రీతిలో టీచ్ చేస్తూ ఉంటున్నాను. ఓకే, రైట్. 3వ విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఇప్పటికే 28 minutes దాటింది. మరి ఒక 10 minutesలో నేను క్లోజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎక్కువ లెంత్ ఎక్కువైనా సెకాక అయింది నాకు తెలుసు, నాడి కనుక లాస్ట్ దాంతో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోర్లు ముగించాలంటే గ్రంథాన్ని ఓపెన్ చేసి మనం ఎలాగ చదవాలి? అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలోనికి వెళ్దాము. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో సందర్భము మనందరికి తెలిసిందే, అయినా ఒకసారి మీకు చెప్తాను. ఇథియోపియా దేశమునకు ఆర్థిక శాఖ మంత్రి పేరేం పేరండి? నపుంసకుడు. ఐథియోపియా దేశమునకు ఆర్థిక శాఖ మంత్రి, ఫినాన్షియల్ మినిస్టర్ ఇథియోపియా దేశము నుండి బయలుదేరాడు. రథం మీద కూర్చున్నాడు.
రథం బయలుదేరి వస్తుంది, సైన్యం కూడా బయలుదేరి వస్తుంది. ఫిలిస్తియా దేశం దాటిండు, ఇథియోపియా దేశం దాటిండు, ఫిలిస్తియా దేశంలోనికి ఎంటర్ అయ్యిండు. ఫిలిస్తియా దేశం దాటిండు, యోధా దేశంలోకి ఎంటర్ అయ్యిండు. యోధా దేశం దాటి యోధా దేశంలో ఉన్న యెరూషలేం పట్టణం వచ్చి సిచ్యువేషన్ బట్టి దేవాలయంలోకి పోయి ఆరాధించిండా, బయట ఆరాధించిండా చెప్పటల్లే. కానీ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించి చలో మళ్ళీ తట్ట తపాల మొత్తం సర్దుకొని రథం మీద కూర్చొని వెళ్తూ వస్తూ ఉంటున్నాడు. ఇది సిచ్యువేషన్. ఏమనుకుంటున్నాడంటే నేను చేసే పని అంతా, నేను చదివే విధానం అంతా బాగానే ఉంది, కరెక్టే ఉందిలే, నా మార్గం అంతా కూడా డైరెక్ట్గా బైపాస్ రోటే, నేను వచ్చిన తర్వాత పరలోకం పోతాం అని అనుకుంటూనే ఉంటాడు. సూపర్ హిట్ అనుకుంటాను నా పని అంతా కూడా. కానీ అక్కడ సూపర్ హిట్ కాదు, అట్టర్ ఫెయిల్ అయిందన్న సంగతి దేవుడికి తెలిసింది. కాకపోతే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తుండగా కాకపోతే సరైన ట్రాక్లో ప్రయత్నం చేయటలే. కానీ దేవుడు ఏం చేసిండంటే సేవకుడైనటువంటి ఫిలిప్పును ప్రేరేపించి, కొంచెం నా కొడుకు ప్రయాసపడుతున్నా కానీ కొడక నువ్వు వెళ్ళి కొనవని సెట్ చేయి, కొంచెం కుతికల వరకు నిండిండు, వాడు పూర్తిగా నిండలేదు, నువ్వు వెళ్ళి నింపు, కొన్ని పోతే అయిపోయింది అంతే, సెట్ అయిపోతాడు, ఇక డోకా ఉండదని చెప్పేసి దేవుడు ఫిలిప్పును పంపించాడు. ఆ క్యాండిడేట్ ఎక్కడ వరకు వచ్చి అరణ్యంలోకి వచ్చేసిండు. ఇక వెళ్తానే ఉంటాడు, పూర్తి కాన్సన్ట్రేషన్ లేనమైపోయి యెషయా గ్రంథం చదువుకుండా పోతాడు అనమాట. ఇది సిచ్యువేషన్. అప్పుడు ఫిలిప్పు తారసపడి, ఎవరికి తారసపడి? మామూలు వాటి మెంబర్ తోటి కాదు, ఫైనాన్షియల్ మినిస్టర్కి తారసపడి ఏమంటాడో చూద్దాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము దయచేసి 28 చదవండి, 28 నుంచి 30 వరకు. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతున్నాడు. చదవడానికి తేడా లేదు, కానీ ఏ ట్రాక్ లో చదువుతుండ అనేది చెప్తుండ అనమాట. చదువుచుండను. అప్పుడు ఆత్మ ఫిలిప్తో నువ్వు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్ దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా, చదువుతున్నాడు, క్లోజ్ చేసి పక్కకు పెట్టలే, చదువుచుండగా విని, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, పబ్లిక్ గా సెక్యూరిటీ గార్డు ముందు ఫినాన్షియల్ మినిస్టర్ని అడగగా, ఏమండి ఇజ్జతికి సావాలా కాదా? ఇప్పుడు ప్రకాష్ బ్రదర్ వాక్యం చదువుతున్నాడు, బజార్లో పోయి ఒక పనికి మాలని ఒక పిచ్చోడు వచ్చి సార్లు అవా నువ్వు చదివే అర్థమవుతుందా నీకు అన్నాడు అనుకో, గ్రహిస్తున్నావా అని వాడు పిచ్చోడాడు, ఎందుకు పనికిరాని పిచ్చోడు. ఒక రౌడీ సీటరు అన్నాడు అనుకో, ఉదాహరణకి అర్థం కావటం వరకు చెప్తా. ఎట్లుంటది ప్రకాష్ బ్రదర్కి 30 years ఇండస్ట్రీ, అర్థం కావటం కొరకు ప్రకాష్ బ్రదర్ అన్నా, నేను అంత తప్పేం లేదు. ఇంకా ఎవరైనా తమ్ముడు శేఖర్ అయినా కావచ్చు. ఒక పనికి మారిన ఒక వ్యక్తి వచ్చి ఒక సేవకుని పట్టుకొని నువ్వు చదివేది గ్రహిస్తున్నావా అని హేళన కంటే శేఖర్ తమ్ముడికి ఎలాగుంటుందండి? బీపీ లేతదా లేవదా? ఎవడరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవడువి, అసలుకి నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నేనెవరిని, నా బ్యాక్గ్రౌండ్ ఏంది, నన్ను పట్టుకొని నువ్వు చదువుతున్నా గ్రహిస్తున్నావు అంటే అంత ఫూలిష్ పిల్లలు లెక్క ఉన్నాను రా అని అంటాడా, అనుకుంటాడు అనుకోడా, బయట అనకపోయినా. ప్రియులారా, ఇక్కడ అతనుకున్నటువంటి జ్ఞానం, దేవుడు పట్ల తనకున్న మక్కువ మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అని అడగగా ఏమన్నాడు చూడండి అని, చదువుచున్నది గ్రహిస్తున్నావా అని పాయింట్ అవుట్ చేస్తున్నాడు. కింద చదువుదాము. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలి, కొద్దిసేపు ఆలోచిద్దాం. గ్రహిస్తున్నావా అంటే ఏం చెప్తున్నాడు దాని అర్థము? సేవకుడు ఫిలిప్, ఓరి నాయన నువ్వు చదవటం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, 100 సార్లు చదువుతున్న వస్తువు పోతు చదవటం కాదురా బాయ్, మన భాషలో నువ్వు గ్రహించుకుంటూ చదువురా అని దాని అర్థం అన్నమాట. మీకు అర్థమైన పాయింట్ ఇక్కడ? నేను బైబిల్ని 100 సార్లు చదివానండి, 20 సార్లు చదివానండి, ఇప్పటికి 1000 సార్లు, అది కాదు. ఇక్కడ చదువుచున్నది గ్రహిస్తున్నావా, గ్రహింపుతో చదవాలి, మనోనేత్రాలు వెలిగించుకుంటూ చదవాలి.
యెషయా గారు చెప్పిన ప్రకారంగా పరిశీలించుకుంటూ చదవాలి బైబిల్ తరగతిలో ఉన్న ప్రతి ఒక్కరు. అక్కడ పాయింట్ అదండి. నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావు అనగానే స్ట్రైక్ అయిపోయాను. అమ్మాయిల్లో ఏదో జ్ఞానం ఉంది అనుకున్నాడు. రివర్స్ మాట్లాడేవారిని పట్టుకొని అరెస్ట్ చేసి మనతో పాటు తీసుకురాండ్రా, మన దేశానికి మనం వేసి పడేద్దామని అనలే. కింద అంటాను చూడండి, ఎవడైనాను ఏ త్రోవ ఆల్రెడీ పోతుండు కదా, వాళ్ళ ఊరికే పోతుండు కదా, త్రోవ తెలవదా? ఆ త్రోవ గురించి చెప్తున్నాడా నపుంసకుడు? ఆ త్రోవలో కొన్ని వేల సార్లు పోయి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఎవడైనాను నాకు త్రోవ చూపించకుండా, పరలోకపు త్రోవ నాకు చూపించకపోతే ఎలా గ్రహిస్తాను అధ్యక్ష అని దాని అర్థం. సూపర్ కదండి. మళ్ళీ చదవండి అదే మాట. ఎవడైనాను నాకు త్రోవ చూపించకుంటే ఎలాగ గ్రహించగలను చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొన్నాడు. అతడు లేఖనమందు చదువుచున్న భాగము ఏదనగా అప్పుడు నపుంసకుడు అసలు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తనను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్తను ప్రకటించను. అదండి అప్పుడు గ్రహించాడు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందుదు అని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని ఉత్తరం ఇచ్చును. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. అదే ఏం జరిగింది ఇక్కడ? ఇంతకాలము నపుంసకుడు గ్రహింపుతో చదవలే, రక్షణ లేకుండా పోయింది. సో ఎప్పుడైతే గ్రహింపుతో చదివే విధంగా ఫిలిప్పు చెప్పాడో నేర్పాడో తాను గ్రహించాడు. యెషయా గ్రంథంలో రాయబడ్డ కాన్సెప్ట్ని స్వీకరించాడు. మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. అంటే ఇంతకాలం నేను రక్షింపబడలేదు, నాకు రక్షణ లేదని తెలుసుకొని ప్రియులారా ఇమ్మీడియట్లీ బాప్టిజం తీసుకొని రక్షింపబడ్డట్టుగా క్రీస్తు సంఘంలో సభ్యుడిగా చేర్చబడ్డట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఏం గ్రహించాము ఈ యొక్క సందర్భంలో అంటే? బైబిల్ని చదవటం కాదు, టీచర్లు బోధిస్తున్నప్పుడు, బోధకులు బోధిస్తున్నప్పుడు వినటం కాదు, గ్రహింపుతో చదువుకోవాలి, గ్రహించుకుంటూ అర్థం చేసుకోవాలి. అప్పుడే నీకు బైబిల్ అర్థమైంది. కానీ ఇష్టానుసారంగా అర్థమైద్దిలే నడుపుతుందిలే అని 100 సార్లు చదివిన ప్రియులారా మీకు బైబిల్ అర్థం కాదు. ఓకే రైట్. అలాగే నెహెమ్యా గ్రంథంలో ఏం జరిగిందో చూసుకొని మనము ఇంతటితో మనం ముగించుకోవడానికి ట్రై చేద్దాము. ఓకే, నెహెమ్యా గ్రంథంలోనికి వెళ్దాము. మళ్ళీ మనము నెహెమ్యా గ్రంథాన్ని తీద్దాం. ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయము, దయచేసి అందరు తీయాలండి. నెహెమ్యా గ్రంథము 407 8వ అధ్యాయము 31లో నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో 8. ఎస్, వండర్ఫుల్ అన్న. అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి
జనులు బాగుగా గ్రహించున్నట్లు, జనులు బాగుగా గ్రహించున్నట్లు చదువుతున్నట్లు కాదు, బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థం చెప్పిరి. అక్కడ ఫిలిప్పు కూడా నపుంసకుడు బాగుగా గ్రహించున్నట్లు చెప్పాడు. తర్వాత గ్రహించిండు, రక్షణ పొందాడు. ఇక్కడ యాజకుడైన ఎజ్రా కూడా జనులు బాగుగా గ్రహించున్నట్లు దాన్ని వివరించి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి గ్రంథము చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలంటే గ్రహింపుతో మూడోది మనము చదవాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గ్రహింపు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గ్రహించాలి. ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు మన పోలిక చొప్పున మరో స్వరూపమందు నరులను చెయ్యుదము అన్నాడు. ప్లేన్గా చదువుకున్నాడు. నువ్వు అక్కడ నిలబడి దాన్ని గ్రహించలే. గ్రహించకపోతే ఎవరని అనుకుంటావు? అక్కడ మన 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 అంటాడు. మన అంటే దేవదూతలా? చాలా మంది దీని కామెంట్ ఏంటంటే దేవుడు పరలోకంలో ఒక సభ ఏర్పాటు చేసి దేవదూతలతో మాట్లాడుతున్నాడు అంటారు. దేవదూతలతో చెప్పిండు దేవుడు అక్కడ దేవుడు ఎవరితో సంభాషిస్తున్నాడు? తండ్రితోటి, పరిశుద్ధాత్ముడితోటి సంభాషిస్తున్నాడు. నేను నువ్వు పరిశుద్ధ మన పోలికలో మన స్వరూపమందు నరులను చేయుదమని అన్నాడు. అది ఎక్కడ కన్ఫర్మ్ అయింది అంటే మనకి క్రొత్త నిబంధనలో కన్ఫర్మ్ అయింది. జాగ్రత్తగా పరిశీలిస్తే, గ్రహించుకుని చదివితేనే. కాబట్టి దేవుని పిల్లలారా, గ్రహింపుతో బైబిల్ స్కూల్లో అభ్యసిస్తున్నటువంటి వారు జ్ఞానాన్ని, గ్రంథాన్ని టీచర్స్ బోధిస్తున్నప్పుడు గ్రహింపుతో చదివితేనే దీని మీద మనకి పట్టు వస్తుంది. గ్రహింపు లేకుండా చదివితే మనకి అర్థం కాదు, పట్టు సంపాదించలేము. ఓకే, రైట్. ఇప్పటి వరకు మనము 3 విషయాలు తెలుసుకున్నాం. అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోర్లు మూయించాలంటే ఏం చేయాలి? ప్రార్థనతో మనోనేత్రాలు వెలిగించుకొని చదివినప్పుడే వాళ్ళ నోర్లు మనం మూయించవచ్చు. లేకపోతే వాడు మన నోరు మూయిస్తాడని మనం గ్రహించాం. నెంబర్ 2, పరిశోధనతో చదువుకోవాలని చెప్పుకున్నాం. నీ ఇంటికి వచ్చిన కూరగాయలనే పరిశీలిస్తున్నావు కదా, నిన్ను ఇక్కడి నుంచి పరలోకం తీసుకెళ్లే జ్ఞానం విషయంలో పరిశోధన అవసరం లేదా నీకు? కాబట్టి పరిశోధనతో చదువుకోవాలని యెషయా గారి ద్వారా దేవుడు చెప్పిన సంగతి మనము తెలుసుకున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, గ్రహింపుతో చదువుకోవాలని మనము తెలుసుకున్నాం. కాబట్టి ప్రియులారా, విద్యార్థులారా, ఇప్పటి వరకు మీరు ఈ విషయాలను కూడా విన్నారు. ఈ బైబిల్ క్లాసులో విన్నటువంటి మీరు వదిలిపెట్టకుండా, మర్చిపోకుండా విన్న దాని ప్రకారంగా మీరు ప్రవర్తించగలిగితే సూపర్. బలా నమ్మకమైన నా పిల్లలారా అని దేవుడు మీ గురించి, మన గురించి అనుకునే అవకాశాలు ఉంటాయి. బైబిల్ చదివేటువంటి విధానం అండి. కాబట్టి ఇలాగ మీరు చదువుకుంటూ గ్రంథం మీద ఒక పట్టు లేదు పాండిత్యం మీరు సంపాదించుకొని ముందుకెళ్ళి సాతాను యొక్క ఏజెంట్లను ఓడించి దేవుణ్ణి ప్రజల మధ్యలో గనపరిచి మృత్యు తర్వాత ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుడున్న లోకాన్ని స్వతంత్రించుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా ఈ బైబిల్ క్లాసుల్ని అద్భుతమైన రీతిలో కొన్ని నెలల నుంచి కండక్ట్ చేస్తున్నటువంటి స్థానిక సంఘం పాండురంగాపురం స్థానిక సంఘానికి, అలాగే సంఘంలో ఉన్నటువంటి లోకల్ ప్రీచర్ అయిన ప్రకాష్ బ్రదర్కి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తూ, ఇలాంటి క్లాసులు భవిష్యత్తులో కూడా పెట్టి దేవుడి జ్ఞానం అనేక మందికి అందించి వారి ద్వారా నశించిపోతున్నటువంటి అనేకమైన ఆత్మల్ని సంపాదించి మరి దేవుడి ద్వారా శభాస్వరం అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు మీ మధ్యలో అందించడానికి నాకు అవకాశం వారు ఇచ్చినందుకు మరొక్కసారి వారికి హృదయపూర్వకంగా వందనాలు ఖమ్మంలో ఉన్నటువంటి వెస్ట్ చర్చ్ ప్రెస్ తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.